హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక డైలీ రొటీన్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం రోజుదనమాట. అంటే ఆదివారం సోమవారం 2 రోజులు కలిపి ఒకే వీడియోలో ఉంటుంది. ఆదివారం రోజు ఎక్కువ ఏం లేవులేండి, ఓన్లీ గుడికి వెళ్ళినవి ఒక 2 వీడియో క్లిప్స్ ఉంటే ఇందులోనే యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఆదివారం గుడికి వెళ్దామని మొక్కున్నాం అనమాట. మాకు ఇంటి దేవుడు నాగమయ్య స్వామి అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా పాలు పోస్తూ ఉంటాం. ఈ మధ్య అస్సలు కుదరలేదు పాలు పోయడానికి. అని చెప్పేసి కొద్దిగా పాలు పోస్తా స్వామి అని మొక్కున్నాను. ఎందుకంటే కొంచెం మనసు ఏం బాగుండట్లేదండి ఈ మధ్య కొంచెం. ఇంకా అది మీకు తెలియనిది ఏముంటుంది చెప్పండి. ఏవో చిన్న చిన్న సమస్యల వల్ల కొంచెం మనకు ఏదైనా కష్టం ఉంది అనిపించినప్పుడు, మనసుకు కష్టంగా అనిపించినప్పుడు, ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగోలేకున్నప్పుడు దేవుడే కదండి గుర్తొస్తాడు. సో ఆ విధంగా ఇంకా అలా పాలు పోస్తా అని చెప్పేసి మొక్కున్నాను. ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఏం పెద్ద వంటలు ఏం స్పెషల్ ఏం లేవులేండి వీడియో తీసుకునేంతగా, అందుకనేసి ఇంకేం వీడియోలు షూట్ చేయలేదు. సో ఆ 2 క్లిప్స్ ఉంటే నెక్స్ట్ డే మండే రోజు వ్లాగ్లో దానిలో కంటిన్యూ చేశాను అనమాట. అవి 2 యాడ్ చేసి ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే మరుసటి రోజు సోమవారము పొద్దున్నే టిఫిన్కి చేసి ఇంకా పొంగల్ చేశానండి. పొంగలి అలాగే ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి ఉంది కదా, గుళ్ళో ఇంట్లో కొట్టుకున్నాం కదా ముందు రోజు. ఇంకా చట్నీ చేశాను అనమాట. కొబ్బరి పల్లీలు పచ్చడి చట్నీ అయితే చేసి ఇంకా టిఫిన్కి వచ్చేసి పొంగల్ పెట్టేసి చట్నీ చేసేసాను అనమాట. ఇంకా పిల్లాడికి క్యారియర్కి వచ్చేసి చిన్నోడికి రైస్ పెట్టాను. వాడు ఒక్కడి మటుకే కొంచెం చేస్తానండి. కర్రీస్ అయితే ఇంకా ఏమీ టైం పట్టేటివి కాకుండా పప్పు త్వరగా అవుతుంది కాబట్టి పప్పు పెట్టేసుకుంటాను అనమాట. మెంతికూర పచ్చిమిర్చి పప్పు చేశాను. ఇంకా ఎందుకంటే నాకు సోమవారం మెయిన్ అనమాట. పూజకు కొంచెం టైం పడుతుంది. మాకు శివుడు ముఖ్యమండి, సోమవారం ఇంటి దేవుడు కాబట్టి ఇంకా పూజ పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పట్టేవి కాకుండా త్వరగా అయిపోయే టిఫిన్స్ వంట అదే పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి చూడండి తులసమ్మ వారిని ఎంత కలగా ఉందో కదా, పసుపు పట్టి చేసుకొని కొద్దిగా బొట్లు పెట్టి అలంకరణ చేసుకున్నాను. కొంచెం పేడ కనిపిస్తుంది మీకు అక్కడ. నేను గోశాల మాకు ఇంటికి దగ్గరనే కదా, అక్కడ నుంచి కొద్దిగా పేడ అనేది తెచ్చిపెట్టి కొద్దిగా అలుక్కుంటూ ఉంటాను అనమాట. ఒక చిన్న పేడ కొద్దిగా వేసేసి అలా అలికి పెట్టేసుకొని చూడండి తులసమ్మని అయితే అలా అలంకరణగా పూజించి పెట్టుకున్నాను. ఇంటి ముందర ముగ్గు అది వేసుకున్నాను. ఒక పక్క వంట టిఫిన్ చేసుకుంటూ పూజకు కావాల్సిన ఇండ్లు క్లీనింగ్ కానివ్వండి, నా స్నానాలు మొత్తం ఇండ్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. గడపమానంతా ముందు రోజు పూజించుకున్నాం కదా, ఈరోజు ఊరికి ఇండ్లంతా బాగా తడిగుడ్డ పెట్టి తుడిచేసి ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాం. సో ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా నీట్గా భలే కుదిరింది కదా పెయింట్ లాగా. నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది మా ఇంటి ముందర ముగ్గు అనేది. సో అస్సలు తొక్కరు కూడా మా ఇంటి ముందర ముగ్గు అస్సలు చెదరదు. నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా పూజ అయితే కనుక నేను చేసేసుకున్నాను అనమాట. ఇంకా నైవేద్యం అలాంటిది ఏమీ లేదండి, ఓన్లీ పండ్లు పెట్టేసి దీపారాధన చేసి పూజ చేసుకొని కొద్దిసేపు భగవంతుని దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. అంటే మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటా. అది ఎందుకో కానీ నాకు ఒక అలవాటు. పూజ అంతా పూర్తి చేసుకున్నాక కొద్దిసేపు భగవంతుని దగ్గర అలాగే దేవుడికి ఎదురు కూర్చొని చూస్తూ మనసులో కొంచెం మాట్లాడుతూ ఉంటాను దేవుడితోన. ఎందుకంటే మనకు ఏదైనా మనసు బాగోలేకున్నప్పుడు, ఇంట్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు నేను చెప్పుకోవాలనిపించేది, నా మనసుకు దగ్గరగా అనిపించేది పరమేశ్వరుడే కాబట్టి ఆయనతోటే మాట్లాడుతూ ఉంటాను అంతే. సో ఈ మధ్య ఏవో కొంచెం మనసు ఏం బాగుండట్లేదులేండి. సో అందుకు చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్లు మీతో చెప్పాలి కదా, అందుకు చెప్తున్నాను. దానివల్లే కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతూ ఉన్నాయి. నాకు కొంచెం హెడేక్ తలనొప్పిగా ఉంటుంది. ఏం ప్రశాంతం అంటే వీడియోస్ కూడా సరిగా షూట్ చేసుకోవట్లేదు. అది చేసుకున్నవి కూడా అప్లోడ్ చేసుకోలేకపోతున్నాను, లేట్ అయిపోతూ ఉంది. ఆ విషయం పరంగా చెప్తున్నా. ఇంక ఇక్కడ ఏంటంటే పూజ మొత్తం పూర్తయింది కదా, ప్రశాంతంగా కొద్దిసేపు ఆవు పిడకలు తెచ్చుకున్నాను గోశాలలో ఎతికిన. సో ఇంకా ఆవు పిడకనైతే కొద్దిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుంటాను అనమాట. పూజ అయిపోయినాక ఒక ఆవు పిడక ముక్క వేసి కొంచెం ధూపం అలాగా వేసుకుంటాను, సాంబ్రాణి ధూపం అనేది. 2 కర్పూర బిళ్ళలతో ఆవు పిడక బాగా వెలిగిన తర్వాత సాంబ్రాణి వేసి ఇల్లంతా పొగ పట్టేశాను. ఇంకా నేను టిఫిన్ చేస్తున్నా. నా పూజ మొత్తం పూర్తి అయిపోయేసరికి 9-9:30 ఏమో అయిందంతే. సో ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేసిన తర్వాత బాగా స్ట్రాంగ్గా ఒక టీ అయితే పెట్టుకున్నాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. అది కూడా మామూలుగా ఎలా పడితే అలా టీ అయితే కనుక తాగనండి. బాగా చిక్కటి పాలతో
మంచిగా టీ పొడి వేసి బాగా మరిగించి అల్లము యాలకులు వేసి దంచి సొంటి ఉంటే సొంటి కూడా వేసుకుంటాం, మిరియాలు వేసుకుంటాను. కొంచెం తలనొప్పిగా ఉంది, చీకట్లో నిద్ర లేస్తే తగిన నాకు కొద్దిగా నిద్ర చాలకపోయినా తలనొప్పి అనేది వస్తుంది నాకు. ఇంకా అసలుకి ఏం దిక్కు తెలియదు పని చేసుకోవడానికి. ఇంకా పని మొత్తం అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా కొంచెం లైట్గా నేను పొంగల్ టిఫిన్ చేసేసి టీ అయితే పెట్టుకున్నా స్ట్రాంగ్గా. సో ఇంక ఈ టీ తాగిన తర్వాత సింక్లో మీకు కనిపిస్తున్నాయి కదా సామాన్లు, సో అవన్నీ కడగాలన్నమాట. ఇంకా అవి కడిగిన తర్వాత ఓన్లీ రైస్ పెట్టే పనే లేండి. ఇంకా తాలింపుకి వచ్చేసి బీట్రూట్లు ఉన్నాయన్నమాట, బీట్రూట్ తాలింపు చేయాలి అంతే. ఇంకా ఈ పొద్దుటికైతే ఏం పెద్ద వర్క్ లేదు, ఉదయాన్నే పప్పు కర్రీ చేసుకున్నాను కాబట్టి. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ తాగిన తర్వాత నేను ముందు రోజు వామ్ వాటర్ తయారు చేశానండి. ఈ వీడియో కూడా షార్ట్ వీడియో పెడతానులేండి, చాలా సింపుల్ అనమాట వామ్ వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవడం. ఇంకా ఇక్కడ ఒక 3 లీటర్ల దాకా వామ్ వాటర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, బయట అనేది తెచ్చుకోము వామ్ వాటరు. అంటే మనకు కడుపు నొప్పికి అజీర్తి చేసినప్పుడు, చిన్నపిల్లలకి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వామ్ వాటర్ తాగిస్తాం కదా, బయట షాప్లలో తెచ్చుకుంటే చిన్న చిన్న బాటిల్సే ఒక 30, 40, 50 నుంచి 100 లోపేమో ఉంటుంది. సో మేము తెచ్చుకోంలేండి రెగ్యులర్గా, నాకు పెద్దగా రేటు తెలీదు. నేనైతే ఇలా వెంకప్ప అంగట్లోన ఆయుర్వేదం షాప్లో వాంపు దొరుకుతుంది. సో అది ఒక 20 రూపాయలు తెచ్చుకున్నామంటే 3 లీటర్ల వరకు వామ్ వాటర్ అనేది ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మాకు ఇంట్లో మా పిల్లలు ఎప్పుడంటే అప్పుడు తాగుతూ ఉంటారనమాట. కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు కూడా, గ్యాస్ ఫామ్ అయింది అనిపించినప్పుడు కూడా వామ్ వాటర్ తాగితే కొంచెం బాగానే పనిచేస్తుంది. సో ఇంకా ఇది మొత్తం బాటిల్ ముందు రోజు నైట్ ఆదివారం చేసి పెట్టాను కాబట్టి ఇంకా చల్లగా అయిపోయిందని బాటిల్స్కి ఎత్తి పెడుతున్నాను. ఇక్కడ వంటకు వచ్చేసి రైస్ పెట్టేశాను రైస్ కుక్కర్లోనే మధ్యాహ్నానికి. ఇంకా ఇంట్లోన కూరగాయలు తీసుకొచ్చుకున్నాం కదా, బీట్రూట్ ఉంది. సో ఇంకా బీట్రూట్ తాలింపు చేస్తున్నా. నానికి బాగా ఇష్టం అనమాట, మా పెద్దోనికి బీట్రూట్ కానీ క్యారెట్ ఆలు ఫ్రై ఇవన్నీ వాడికి భలే ఇష్టం. సో మా ఇంట్లో మేము తక్కువ తింటాం ఇవన్నీ, కొంచెం స్వీట్నెస్ వస్తాయని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ మాకు పెద్దగా నచ్చవు, ఆలు కానీ. సో మాకు ఏవి నచ్చవో వాడికి అవే నచ్చుతాయి. సో వాడి కోసమైనా చేయాలి కదా, అందులో బీట్రూట్ మంచిది కదండి, క్యారెట్ కానివ్వండి బీట్రూట్. సో ఇంకా వాడి కోసం తీసుకొచ్చినప్పుడు చేసినప్పుడు మేము లైట్గా తింటాం, వాడే బాగా తింటాడనమాట ఈ బీట్రూట్ క్యారెట్ ఇట్లాంటివన్నీ. సో ఇక్కడ బీట్రూట్ వచ్చేసి మొత్తం అన్నీ బాగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి బీట్రూట్ వేసి కొద్దిగా సాల్ట్ వేసామంటే బాగా ప్లేట్ మూసిపెట్టి మొత్తం మగ్గిపోతుందన్నమాట. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది, లో ఫ్లేమ్ పెట్టేసామంటే మగ్గిపోతుంది. ఇంకా తర్వాత పప్పు అన్నీ తీసి పెట్టేసి ఉదయం చేసిన టిఫిన్ సామాన్లు క్యారెట్ సామాన్లు అన్నీ మొత్తం క్లీన్ చేశాను. చూడండి సింక్ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఎందుకంటే సింకులో ఒక్క సామాన్ కూడా లేకపోతే నాకు ఆ ధైర్యమే వేరనమాట. అసలుకి మ్యాక్సిమం ఎప్పుడు తోమేసి కడిగేస్తానమాట, అసలు సింకులోనే సామాన్లు పెట్టుకోను ఎప్పుడో ఒకసారి తప్ప. ఇంకా వంట మొత్తం పూర్తి అయిన తర్వాత ఇక్కడ మా వారు చూడండి 2 రోజుల ముందు ఇదేదో నాకు అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. అంటే వంటింట్లోన వంట చేసుకునే దగ్గర నాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది, సెల్లు పట్టుకొని చేసుకొని చూసుకోవడం. పిల్లలు లేనప్పుడు ఒక్కదాన్నే తీసుకోవాలంటే వీడియోస్ ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి నాకు నేను ఏమనుకున్నా అంటే గ్లింబల్ తీసుకోవాలనుకున్నా. అలా అనుకొని చూస్తూ ఉంటే మా వారు నాకు చెప్పకుండా పాపం నేను కష్టపడిపోతున్నా అని చెప్పి నా కోసం ఇదేదో సెల్ఫీ స్టిక్ లాంటిది ఆర్డర్ పెట్టారు. కానీ బాగానే ఉందండి. దీని మీద వచ్చేసి కాస్ట్ 1000 రూపాయలు ఏమో 999 అని చూపిస్తూ ఉంది, 999 అని చూపిస్తూ ఉంది. సో ఎంత పడిందో ఇంకా నేనైతే అడగలేదు, మర్చిపోయినా. అంటే ఇది కొనిచ్చిన హ్యాపీనెస్లో దీని రేట్ అడగడం కూడా మర్చిపోయినా నేను మా వారిని. కానీ బాగానే ఉంది, అంత క్వాలిటీ అయితే కనుక లేదు, కొంచెం అటు ఇటుగా అన్నట్లు ఉంది. ఇంకా సరేలే, నాకు పని జరిగిన నాళ్ళు జరుగుతుందని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. అది మీకు చూపిస్తూ ఉన్నా. అంటే ఈ విధంగా అయినా మా వారు నా కష్టాన్ని గుర్తించారు కదా. నేను యూట్యూబ్ చేయడం అనేది మా వారికి ఇష్టం లేదు, కానీ ఎందుకో మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో కానీ నాకు చెప్పకుండానే దాన్ని ఆర్డర్ పెట్టి కొనిచ్చారనమాట. అలా ఉంటుందిలేండి మగవాళ్ళ ప్రేమ, చెప్పలేం, ప్రేమే అంటారు కదా ఇది. సుంకాది ఇక్కడ వచ్చేసి సాయంత్రం నాని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోన పాలు ఉన్నాయండి. ఈ పాలు చూడండి, ఇవి అంగన్వాడీలో వచ్చిన పాలు అనమాట. అంటే మా ఆడపడుచు తను ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు బాలింత ఉన్నప్పుడు మనకు అంగన్వాడీ వాళ్ళు గుడ్లు పాలు ఇస్తారు కదా. సో ఆ పాలు అనమాట తనకు వచ్చినవి. తను ఏం చేసుకుంటుంది, తను తాగదనమాట ఈ పాలు.
ఇంకా ఇక్కడికి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది వచ్చినప్పుడల్లా. ఇలా వచ్చినప్పుడు మా నాని ఏదో ఒకటి స్వీట్ చేస్తూ ఉంటాడు ఈ పాలతో చేయమని. ఇంకా ఈరోజు ఏం చేస్తున్నాడంటే వాడు పాలకోవ చేస్తాను, పాలకోవ చేయమని చెప్పి ఒక 3 ప్యాకెట్లేమో పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాడు. ఇవి మరగనికి ఎంతసేపు పట్టిందంటే చూడండి, ఇవి ఒరిజినల్ పాలు కాదండి. ఇవి ఏం పాలో తెలియదు కానీ ఇవి కాగుతూ ఉన్నప్పుడు పొంగు వచ్చినప్పుడు చూడండి ఎలా అనిపిస్తుంది అంటే, నాకు కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, ఆ స్మెల్ వస్తుంది అనమాట. నేను ఏమనుకున్నా అంటే ఇవి కొబ్బరి పాలని నా ఫీలింగ్. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి ఏం పాలు ఏంటి అనేది. నాకైతే పెద్దగా తెలియదు ఇవి కొబ్బరి పాలని నేను అనుకుంటున్నా. ఇవి మీగడ కూడా కడుతుంది, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఎర్రగా అవుతాయి చూడండి, పాలు కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. సో ఇలా ఉంటుంది. నాకైతే గ్యాస్ వేస్ట్ అనిపిస్తుంది. చెప్తే వినడు మా నాని, ఏదో ఒకటి మిల్క్ షేకు అవి ఇవేం చేస్తూ ఉంటాడు. కాకపోతే మనం పాయసం అలాంటివి చేసుకుంటాం కదా, సేమియాల పాయసం కానీ అలాంటివి, అప్పుడు మనం కొన్ని గేదె పాలు ఉంటాయి కదా, మామూలు పాలల్లో ఈ పాలు కలిపి చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. మళ్ళీ అలా అని బాగోని కాదు, టేస్ట్ బాగుంటాయి. సో ఇంకా ఓన్లీ ఇవే అయితే కనుక దేనికి పనికిరావని నా ఫీలింగ్ అనమాట. ఏం చేస్తాం, వాడు చేసుకుంటున్నాడని నేను కూడా ఒప్పుకున్నా. ఇంకా పాలు బాగా మరుగుతున్నప్పుడే ఇలా తగినంత చక్కెర అనేది మన స్వీట్నెస్ తగినట్లుగా వేసుకొని పాలు మొత్తం చిక్కబడ్డాక కొద్దిగా నిమ్మరసం కలిపాను. కానీ అవి పాలకోవ ఏం కాలేదు. అదే ఇక్కడ నేను వీడియోలో మీతో చెప్తున్నా, ఎందుకంటే గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్ అనమాట. కానీ లాస్ట్కు సక్సెస్ అయింది, అది వేస్ట్ ఏం కాలేదు. చూపిస్తా చూడండి. అది అయిపోయిన తర్వాత మేము అక్కడ పక్కన పెట్టేసి కొంచెం అంత బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసాము. ఈలోపు పిల్లలు స్పోర్ట్స్కి వెళ్ళున్నారు. నేను మా వారు ఏం చేసామంటే బయటకు వచ్చాము, కొంచెం చిన్న సరుకులు కావాలి, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకుందామని చెప్పేసి ఇంకా పాలకు వెళ్ళి అలాగే పాలు తీసుకొని పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పట్టించుకుంటూ సరుకుల కోసం అయితే వెళ్తున్నాం అనమాట. శిల్పా సహకార్కి వచ్చామన్నమాట, మాకు ఇంటికి దగ్గరనే ఉంటుంది రోడ్డు మీద. సో అక్కడికి వెళ్ళి సబ్బులు, షాంపులు ఇలాంటివి కావాల్సినవి తీసుకొని, సరుకులు అంటే ఏం పెద్దగా లేదులేండి. సో ఇలా ఉంటుంది. మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయండి, నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ కూడా పెట్టట్లేదు అసలుకి. వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ షాపింగ్ చేసుకొని వచ్చాము. అక్కడ నేను బయటికి వెళ్ళినప్పుడు మా వారితో వెళ్తే అస్సలు వీడియోస్ ఎక్కడ తీయనండి, ఎందుకంటే ఆయనకు ఇష్టం ఉండదన్నమాట బయటికి వెళ్ళిన చోటల్లా కెమెరా పట్టుకొని ఇలా వీడియోస్ తీసుకుంటుండడం. ఇంకేం చేస్తాం, ఊరికే సరుకులు అవి తీసుకొని మర్యాదగా ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చేసరికి ఇది చల్లగా అయిపోయింది చూడండి, ఇట్లా దగ్గర పడి బాగా చిక్కగా అయిపోయింది. కాకపోతే వేస్ట్ కాలేదు, అచ్చం పాలకోవ టేస్టే వస్తూ ఉంది. కానీ పాలకోవలాగా రవ్వలు ఉంటుంది కదా, అలా అయితే లేదనమాట. సరే దీన్ని టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తే అచ్చం పాలకోవ టేస్టే ఉందండి. కాకపోతే కొంచెం కొబ్బరి ఫీలింగే వస్తూ ఉంది నాకైతే. దాని స్మెల్, టేస్ట్ పచ్చి కొబ్బరి తింటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. సరే ఇంక మా వారు ఏమంటున్నారంటే బాగుంది, ఆయనకు కూడా టేస్ట్ చూపిస్తే బాగుందిలే, ఏం కాలేదు, బన్నులు ఉన్నాయి ఇంట్లోన, దీన్ని కవ్వ బన్లాగా తినొచ్చులే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ పాలు తీసుకొచ్చామని చెప్పాను కదా, సో అవి కాగబెట్టాలి. నేను సరుకులు వచ్చేసి ఇంకా పూజకి అగరబత్తులు అయిపోయాయి అనమాట. ఇంకా ధూప్ స్టిక్స్, అగరబత్తులు తీసుకున్నాను. అలాగే కొన్ని సరుకులు ఏవో తీసుకున్నాం అనమాట. ఏం పెద్దగా లేదులేండి, ఆయిల్ ప్యాకెట్స్ ఒక 2, షాంపులు, సబ్బులు అలాంటివి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి శిల్పా సహకార్లో ఏవో డ్రింక్స్ అంటండి, 3 కొంటే 1 ఫ్రీ అని చెప్పేసి ఇవేవో మా వారు తీసుకున్నారు పిల్లల కోసం అని చెప్పేసి. సో ఇవి ఎలా ఉంటాయో కూడా తెలియదు, నేను ఇలాంటివి ఎప్పుడు తాగలేదన్నమాట. పిల్లలు తాగుతారు, వాళ్ళిద్దరి కోసం తీసుకున్నాడు మా ఆయన. కొంచెం చక్కెర, మినపగుండ్లు, ఆయిల్ ప్యాకెట్స్, సేమియాలు ఇలాంటివి తీసుకున్నాం అంతే, ఇంకేం పెద్ద సరుకులు ఏం తీసుకోలేదు. సో ఇదే అండి ఫుల్ డే రొటీన్ అయితే కనుక వ్లాగు. నా డైలీ రొటీన్ అనేది ఈరోజు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కాదు, ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మా వారు కవ్వ బన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. ఈయన ఒక బన్ను మొత్తం బాగా కట్ చేసి సెంటర్లో దానికి కవ్వ మొత్తం గిన్నెలో వేసిస్తే మొత్తం బ్రెడ్కి అంతా అప్లై చేస్తున్నాడు బన్ను మీద. కానీ టేస్ట్ మాత్రం నిజంగా బాగుందండి. నాకైతే ఫస్ట్ వేస్ట్ అనిపించింది కదా, గ్యాస్ వేస్ట్ అంతా టైం వేస్ట్ అని. తర్వాత ఏమీ కాదనిపించింది, ఏం వేస్ట్ కాదు, సక్సెస్ అయ్యింది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఏదైనా పడేయకుండా వేస్ట్ చేయకుండా తిన్నాం కదా, మనకు సాటిస్ఫాక్షన్ కూడా అయ్యింది. సో బాధ లేదు, ఇబ్బంది ఏమీ లేదు, మనకు వచ్చిన నష్టము లేదు కదా. సో అదే చెప్తున్నా. అలాగే నాకు ఒకటి పెట్టించాడు మా ఆయన.
నువ్వు కూడా టేస్ట్ చేయి బాగుందని చెప్పేసి. సో నేను ఇక్కడ ఒక బన్ను తింటున్నాను. నిజంగా బాగుందండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. మీకు ఎక్కడైనా ఈ ఏమంటారు అంగన్వాడీ కేంద్రం వాళ్ళ దగ్గర పాలు ఎవరికైనా వస్తూ ఉంటే అయినా సో పడేయకోకుండా ఏం చేయాలని చెప్పేసి కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ట్రై చేయండి, బాగుంది, నిజంగా బాగుంది. సో ఇదండి వ్లాగ్ అయితే గిన మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వ్లాగ్ నచ్చితే గిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నన్ను ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో బంద్ చేస్తున్నా. ఇంకా నైట్కి వచ్చేసి ఉదయం చేసిన పప్పు ఉంది కాబట్టి జొన్న రొట్టె చేశానమాట. సో ఇదండి ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కామెంట్ చేయండి. బాయ్ అండి.